కాలంలో మానవతా సేవలు అద్భుతం. నిస్వార్థ సేవలకు నిదర్శనం మానవతా సంస్థ అని పేర్కొన్నారు. నిస్వార్థ సేవలకు నిదర్శనం మానవతా సంస్థ అని కొనియాడారు జిల్లా అసిస్టెంట్ ట్రెజరర్ హరిత, లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ అధికారి రమేష్, సీనియర్ సాఫ్ట్వేర్ మల్లికార్జునారెడ్డి, డీసీసీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రమణారెడ్డి, మానవతా సభ్యులు విల్వాపతి రెడ్డిలు. రాయచోటిలో రాయచోటి చిత్తూరు రింగ్ రోడ్డు నందు మానవతా అధ్యక్షులు చింతంరెడ్డి వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ వెంకటరమణ నాయుడు, ఉపాధ్యక్షులు సంచుల కాదర్ భాష ఆధ్వర్యంలో మానవతా నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూను ఇటీవలే గ్రూప్ 1 పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించి జిల్లా అసిస్టెంట్ ట్రెజరర్ విధులు నిర్వహిస్తున్న హరిత దంపతులు హాజరయ్యారు. వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మానవతా సంస్థ సేవలకు గాను 10,000 నగదు విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా సంబెపల్లి మండలం వాసి సీనియర్ సాఫ్ట్వేర్ మల్లికార్జున కూడా ముఖ్య అతిథిగా హాజరై మానవతా సంస్థకు ఫీజర్ బాక్సును అందజేస్తానని తెలియజేశారు. మానవతా సభ్యులు విల్వాపతి రెడ్డి దగ్గర నమ్మకస్తుడైన కీర్తి శేషులు రామజోగి జ్ఞాపకార్థం 10,000 రూపాయల నగదు విరాళాన్ని మానవతా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే రామచంద్రారెడ్డి మానవతా సంస్థను ఏర్పాటు చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుచుండడం చాలా అభినందనీయమన్నారు. శాఖలుగా ఇది విస్తరించిందంటే ఈ మానవతా సంస్థ యొక్క వ్యవస్థాపకుల యొక్క సంకల్పం ఎంత గొప్పదో, ఆయన పట్టుదల ఎంత గొప్పదో. పట్టణంలో శ్రీయుతులు రామచంద్రారెడ్డి గారు, వారు రాయచోటి ప్రాంతీయులే, సూరకవాండ్లపల్లి. వారు నీటిని కూడా పట్టి వాటికి ట్రీ గార్డ్స్ కూడా పెట్టించి సంరక్షిస్తూ ఈ ప్రాంతంలో ఎంతో పక్షుదనం ఉందంటే దానికి మూల కారకులు కేవలం 108 మందితో మొదలు పెట్టారు. అది మొదలు 108 మందితో 2004లో ఈ సంఖ్యని ఆ సంవత్సరం గుర్తుపెట్టకుండా లాంటి శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉంది లేదని కాకుండా 26 జిల్లాలలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అధ్యాపకులుగా, తర్వాత 2004 నుండి 2008 వరకు ప్రిన్సిపల్గా ఉద్యోగం చేశారు. అందువల్ల అన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంతో ఆయన కరోనా వచ్చినప్పుడు నేను ఏది మామూలుగా డ్రైవర్ని మాట్లాడాను, డ్రైవర్ రాలేదు, అంబులెన్స్ మాట్లాడాను, అంబులెన్స్ 20,000 ఇస్తా అని చెప్పారు. అప్పటి నుంచి నాకు మానప్పుడు ఎవరిని పిలిచినా ఎంత డబ్బులు, అప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరు రాలేదు. కానీ మానవతా సంస్థ ద్వారా మనకు ఆ రోజు భరోసా వచ్చింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు మానవ సేవ అంటే ఇప్పుడు గోల్డెన్ అవర్స్లో హెల్ప్ చేయటం, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, స్టూడెంట్స్కి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఈ మధ్య కాలంలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, వాటిని కంట్రోల్ చేయడానికి ఈ చెట్లను పెంచడం, వీటన్నిటి వల్ల వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న మెంబర్స్ అంతా ఆటోమేటిక్గా దేవునికి సేవ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను, కాదు చేస్తున్నారు. సో మేము కూడా ఇంతవరకు ఈ ట్రస్ట్లో ఎందుకు పార్ట్ కాలేదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. సో ఈ స్పెషల్ డే, ఈ స్పెషల్ అకేషన్లో మేము కూడా ఈ మానవత అనే ట్రస్ట్లో మెంబర్గా అవ్వాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీ ఫర్ ఈ అవకాశం ఇచ్చారు నాకు, మా ఫ్యామిలీకి ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇంత గొప్ప ఆర్గనైజేషన్లో ఇంత సేవ చేస్తున్నారా అనే అంటే ఒక అవేర్నెస్ మాకు వచ్చింది ఈరోజు. ఇంతవరకు తెలియకుండా ఉండే, కానీ ఈరోజు నిన్న చెప్పిన తర్వాత నేను గూగుల్ చేసి చూశాను ఏం చేస్తున్నారా ఈ ట్రస్ట్ ద్వారా, ఓకే మనం కూడా ఇందులో భాగం కావచ్చు అనే ఫీలింగ్ ఉండే. నాకు ఈ అవార్డ్ ఈ సన్మానం చేస్తున్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఖచ్చితంగా నా పరిధిలో నేను అందరికీ ఏ నిస్వార్థం లేకుండా సర్వీస్ చేస్తానని చెప్తాను. నాకు ఈ విజయం రావడానికి మా తల్లిదండ్రులు, మా హస్బెండ్, ఇంకా మా ఇంట్లో అందరూ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.